హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ యువర్ ఫ్యాషన్. ఇవాళ మీ అందరికీ ఉపయోగపడే 3 టిప్స్ చెప్తున్నాను. ఇలాంటి కవర్ గ్లౌసెస్ మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి. మనం హెయిర్ డ్రై చేసుకుంటున్నప్పుడు ఇలాంటి గ్లౌసెస్ ఇస్తున్నారు ఈ మధ్యన ప్యాకింగ్లో కూడాని. ఇలాంటి గ్లౌసెస్ మనకి ట్రావెల్ చేసినప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇలాంటి గ్లౌస్ ఒకటి తీసుకుని అందులో మనం బ్రషెస్ పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా ట్రావెల్ చేసినప్పుడు మనం ఒక కవర్ కానీ లేకపోతే ఒక బ్యాగ్ కానీ తీసుకుని ఈ బ్రషెస్ అన్నీ అందులో వేసేస్తాం. మనం అలాంటప్పుడు అన్నీ మిక్స్ అయిపోతాయి. అలా కాకుండా ఇలాంటి గ్లౌజ్ ఒకటి తీసుకుని మనం ఈ బ్రషెస్ అన్నీ సెపరేట్గా ఒక్కొక్కటి పెట్టేసి పేస్ట్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇందులో. ఇలా యూస్ చేస్తే కనుక చాలా హైజీన్గా ఉంటుంది. మనం తీసుకోవడం పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసేసుకుని మనం ఒక బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా మనకి మేకప్ బ్రషెస్ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు. క్రీమ్స్ అని, మాయిశ్చరైజర్, లిప్ బామ్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ట్రావెలింగ్ అప్పుడు ఇలాంటి టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి స్పూన్ స్టాండ్ మనందరం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ స్టాండ్లో స్పూన్స్ పెడుతుంటుంటే మనం ఒక సైడ్ నుంచి పడిపోతూ ఉంటాయి, ఆ మధ్యలో గ్యాప్ ఉండటం వలన. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ స్టాండ్లో స్పూన్స్ పెడుతుంటుంటే ఒక్కొక్క సైడ్ నుంచి పడిపోతున్నాయి. గ్యాప్ ఉండటం వల్ల అలా పడిపోతున్నాయి. మనకు తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు నేను మీకోసం ఒక టిప్ చెప్తున్నాను. ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ మన అందరింట్లో ఉంటాయి. ఒక పెద్ద బాటిల్ ఒకటి తీసుకుని మనం ఈ స్టాండ్కి ఫిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆ లెవెల్ చూసుకుని మనం ఆ లెవెల్ తగ్గట్టు మనం ఈ చాక్తో కట్ చేసేసుకోవాలి. ఇలా బాటిల్ ఆఫ్ చేసేసుకున్నాక బాటమ్ పార్ట్ వచ్చేసి మనం ఇప్పుడు స్టాండ్లో ఫిక్స్ చేసేసుకుందాం. చూసారా, కరెక్ట్గా సరిపోయింది స్టాండ్కి. ఇలా కరెక్ట్గా సరిపోయేటట్టు మనం బాటిల్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం స్టాండ్లో స్పూన్స్, సిజర్స్ మనకు కావాల్సినవన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు. సైడ్కి పడిపోవడం, పక్క నుంచి ఇవన్నీ స్పూన్స్ ఇవన్నీ వచ్చేయడం అన్నీ కూడా ప్రాబ్లం ఉండదు. తీసుకుంటాం పెట్టుకోవడం కూడా మనకు ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనం షాపింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ మనకి ఇస్తూ ఉంటారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొంటున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. మనం ఇలాంటివి వేస్ట్గా పడేస్తూ ఉంటాం. ఇలా పాడేయకుండా మీకు వీటితో ఒక టిప్ చెప్తున్నాను. ఇలాంటి బ్యాగ్స్ మనం ఇప్పుడు ఒక 3 తీసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా హ్యాండ్కి ఇలా ఒక బ్యాగ్ మనం పెట్టేసుకుని తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాగ్ కూడా మనం ఇలాగా నేను చూపించే విధంగా పెట్టేసుకోవాలి. 2 బ్యాగ్స్. మూడో బ్యాగ్ కూడా మనం చేతికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా 3 బ్యాగులు మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేయి తీసేసి ఈ బ్యాగ్స్ జాగ్రత్తగా పట్టుకొని మనం వెనక్కి ఫోల్డ్ చేయాలి మనం ఇలాగ. అలా వెనక్కి మనం మొత్తం ఆ చివరి వరకు అలాగే ఫోల్డ్ చేసుకుంటా చిన్నగా ఫోల్డ్ చేసేస్తా మొత్తం ఒక కుచ్చులాగా తయారైపోద్ది మనకు ఇప్పుడు అది. చూశారు కదా, చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం. గిన్నెలు తోముకునే పఫ్ చాలా ఈజీగా వేస్ట్ మెటీరియల్తో మనం తయారు చేసుకున్నాము. ఇది బయట కొన్నది, రెండిట్లకి అసలు డిఫరెన్స్ తెలియట్లేదు. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి క్లీనింగ్ కూడా. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.